ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. కొంతమంది సాయి భక్తుల కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటంటే, సాయిబాబా వారు ఒక ఇటుక కోసం విలపించడం ఏమిటి? వారిని పూర్ణ జ్ఞానులని అంటూ ఉంటాం, యోగీశ్వరులు అంటాం, అవధూతలు అంటాం. అటువంటప్పుడు ఒక ఇటుక విరిగిపోతే దానికోసం దుఃఖించడం అనేది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దానిలో ఉన్న అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించడం వల్ల దానికి నాకు బాబాగారు ప్రసాదించినంత వరకు వివరించే ప్రయత్నం చేస్తాను. బాబాగారు నిజంగానే ఒక అవధూత, ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక భక్తుడు, ఒక గురువు, ఒక సద్గురువు, ఒక సమర్థ సద్గురువు. ఇన్ని రకాల ప్రత్యేకతలు సాయినాథుని వారిలో ఉన్నాయి. సరిగ్గా చూడగలిగితే మనకు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రవేశం ఉంటే, సూక్ష్మంగా మనం ఆలోచించగలిగితే ఇన్ని రకాల ప్రత్యేకతలు కనపడతాయి. బాబాగారిని కేవలం ఒక అవధూతగా చూస్తే మనం పూర్తిగా బాబాగారిని అర్థం చేసుకున్నట్టే. గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు, జ్ఞాని, భక్తుడు, యోగి, ఈ సమస్తమైనటువంటి విశిష్ట లక్షణాలు కలిగినటువంటి వారు సాయినాథుల వారు. అందుకనే అంతేకాదు, వీటన్నిటినీ మించి మానవతావాది, మానవత్వ విలువలు మూర్తీభవించినటువంటి ప్రేమ స్వరూపుడు సాయిబాబా. మీకు బాగా గుర్తుంటుంది, సచ్చరిత్ర బాగా చదివితే సాయినాథుల వారు సచ్చరిత్రలో చాలా చోట్ల ఒక మాట అంటారు: ప్రేమే దైవం, ప్రేమ లేని నాడు ఏదైనా అది వృధా. నువ్వు ఎవరికైనా ఎంత గొప్ప విలువైన వస్తువు ఇచ్చినా అది ప్రేమతో ఇస్తే దాని విలువ మరింత పెరుగుతుంది. ఎంత చిన్న వస్తువు ఇచ్చినా ప్రేమతో ఇస్తే దాని విలువ గొప్పగా ఉంటుంది. ప్రేమ లేకుండా ఎంత విలువైనది ఇచ్చినా అది విలువలేనిది అవుతుంది. ఈ విధంగా వారు ప్రేమకు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. సాయిబాబా గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే, వారు సమాజానికి, భక్తులకు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో, ప్రబోధం ఏదైతే ఉందో, అవన్నీ వారు తమ జీవిత కాలంలో శరీరం ఉన్నంత వరకు తూచా తప్పకుండా సంపూర్ణంగా ఆచరించి చూపించారు. అది గొప్పతనం. నిజానికి వారు అవన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఒక అవధూత ఎప్పుడు తనలో తాను ఉంటాడు, ఒక యోగీశ్వరుడు తనలో తాను ఉంటాడు, ఒక జ్ఞాని తనలో తాను ఉంటాడు. కానీ ఆయన అన్నీ సాధారణమైన మానవుడు, ఒక సాధకుడు, ఒక భక్తుడు ఆచరించినట్టుగా ఆచరించి చూపించారు. అందుకని అనుకుంటాను, బహుశా కొంతమంది ప్రవచకులు కూడా ఆయన్ని ఆచార్యుడు అని కూడా అన్నారు. ఎందుకంటే వారు ఆచరించి చూపించారు కాబట్టి ఆ పదం కూడా వారికి ఉపయోగించారు. ఇప్పుడు ఇక ఈ ఇటుక దగ్గరకు వద్దాం. ఆ ఇటుక అనేది సాయినాథుల వారు శరీరంతో ఉన్నంత కాలం కూడా తన తలగడగా ఉపయోగించుకొని దానితో అనుసంధానం చేస్తూ, ఆత్మానుసంధానం చేస్తూ నిరంతరం కూడా ఆత్మధ్యానంలో ఉండేవారు అని చెప్పబడింది. అసలు ఇటుకతో ఆత్మానుసంధానం ఏమిటి? అదే వారి గొప్పతనం. ఇటుక కఠినమైనటువంటిది. ఆ కఠినమైన ఇటుకని తలగడగా ఎవరైనా పెట్టుకొని పడుకోగలుగుతారా? కానీ ఆయన పడుకున్నాడు. ఒక గోనె పట్ట మీద ఎవరైనా కూర్చోగలుగుతారా? పడుకోగలుగుతారా? కానీ ఆయన కూర్చున్నాడు, పడుకున్నాడు. 4 ఇళ్లలో బిచ్చం అడుక్కొని తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కలిపి ఎవరైనా తినగలుగుతారా? కానీ ఆయన తిన్నాడు. సలసల కాగుతున్నటువంటి డేగిశాలో చెయ్యి పెట్టి అన్నాన్ని ఎవరైనా తిప్పగలుగుతారా? ఆయన తిప్పాడు. ఇలా వారు శరీరాన్ని అన్ని విధాలా అరగదీశారు. ఒక సాధకుడు, ఒక భక్తుడు, ఒక జ్ఞాని, ఒక యోగి ఏ విధంగా శరీరాన్ని అరగదీసి శరీరాన్ని లొంగదీసుకోవడం. ఒక రకంగా అంటే, శరీరానికి సాధారణంగా మనం లొంగిపోతాం, శరీరానికి, ఇంద్రియాలకి లొంగిపోతాం. శరీరాన్ని సుఖంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం, ఇంద్రియాలకు సుఖాలు అందించి సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. వాటి ద్వారా మనమే వాటికి లొంగిపోయి శరీరానికి సుఖం లేకపోతే నిద్రపోలేం, కూర్చోలేం. ఇంద్రియాలకు
వాటికి కావలసినటువంటి ఆనందాలను అందించకపోతే మనం ఆనందంగా ఉండం. ఆ విధంగా మనం పూర్తిగా ఇంద్రియాలకు, శరీరానికి లొంగిపోయి ఉంటాం. శరీరాన్ని ఎవరైతే లొంగ తీసుకుంటారో వారిని యోగి అంటారు. మనస్సును ఎవరైతే లొంగ తీసుకుంటారో వారిని జ్ఞాని అంటారు. బాబాగారి యోగి, జ్ఞాని. ఆ విధంగా తన అందరిలాగా, అందరి మానవుల్లాగా శరీర సుఖాలకు ఆయన లోబడకుండా ఉండటానికి కఠినమైనటువంటి సాధనలు చేసి చూపించారు. నువ్వు శరీరాన్ని లొంగ తీసుకుంటే తప్ప విజయాన్ని సాధించలేవు. శరీరానికి, ఇంద్రియాలకి నువ్వు లొంగిపోతే ఎప్పుడూ కూడా యోగాన్ని సాధించలేవు. అలాగే మనస్సును కూడా అదుపులో పెట్టుకోలేవు. అందుకని ఆ విధంగా కటిక నేల మీద పడుకోవడం, కఠినమైనటువంటి ఆ ఇటుకను తలగడ పెట్టుకొని నిద్ర లేకుండా జీవించారు. ఆయన నిద్రను చేయించారు. ఓ సందర్భంలో చెప్తారు, పైన చెక్కబల్ల మీద పడుకోవడం అంత సులభం కాదు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారు మాత్రమే అంత పైన ఆ చెక్కబల్ల మీద పడుకోగలరు అంటాడు. అంటే నిద్రను జయించాలి ఆధ్యాత్మిక మార్గంలో. అవన్నీ కఠినమైన సాధనలు, మనలాంటి అలుపులు చేసేవి కాదు. ఆ విధంగానే వారు ఇటుకను కూడా నిద్రను జయించటానికి, మెత్తగా ఉంటే హాయిగా ఉంటే నిద్రపోతాం, కఠినంగా ఒత్తుకుంటుంటే నిద్రపోతాం. అలా నిద్రను జయించడానికి ఒక సాధన చూపించారు వారు. నేను విన్నాను, మలయాళ స్వామి అని ఒక గొప్ప సాధకుడు, ఆత్మజ్ఞాని, ఆత్మ సాక్షాత్కారం పొందినవారు. అంటే విద్యాప్రకాశానంద స్వామి వారి గురువు మలయాళ స్వామి. వారు జీవితాంతం కూడా ఒక అరుగు మీద చాప వేసుకొని పడుకున్నారు. తలగడ లేదు, చేతిని తలగడగా పెట్టుకుని పడుకునేవారు. జీవితాంతం అలాగే పడుకున్నారు. ఇలా మన శరీరాన్ని, ఇంద్రియాలని జయించడానికి, ఆత్మసాక్షాత్కారం పొందాలనుకుంటే అటువంటి కఠినమైన సాధనలు చేయాల్సిందే. శరీర సుఖాలు అనుభవిస్తూ ఎవరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు. అందులో భాగంగా వారు చేసినటువంటి సాధన అది. తన సాధనకు, ఆత్మానుసంధానికి ఉపయోగపడి జీవితకాలం తనకు సేవ చేసినటువంటి ఆ ఇటుకరాయి, ప్రాణం లేని ఇటుకరాయి పగిలిపోయినప్పుడు, అయ్యో నేస్తమా, ఇంతకాలం నాకు సహాయం చేశావు, తలగడగా ఉపయోగపడ్డావు, నా సాధనకు ఉపయోగపడ్డావు, అటువంటి నీవు ఈరోజు పగిలిపోయావు, నిరుపయోగం అయిపోయావు అని ఆ ఇటుకరాయి తనకు చేసిన సేవను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతాభావాన్ని ఆకాశమంత ఎత్తున చూపిస్తూ విలపించినటువంటి సందర్భం. ఒక మానవ మాతృడిగా శ్రీరామచంద్రుడు ఎలా సీతమ్మ తల్లి అడవికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి చెట్టుకు పుట్టకు చెప్పుకొని సీతమ్మ తల్లి గురించి అడిగి దుఃఖించినట్టుగా రాయబడింది రామాయణంలో. పరబ్రహ్మ స్వరూపం అయినా కానీ అదేవిధంగా సాయినాథుల వారు కూడా ఆ ఇటుక కోసం వారు దుఃఖించడంలో భావం ఏంటంటే, ఇంతకాలం తనకు సేవ చేసినటువంటి ఇటుక, తన సాధనకు ఉపయోగపడినటువంటి ఇటుక ఆ విధంగా విచ్ఛిన్నమైపోవడం, పగిలిపోవడం అనేది బాధ కలిగించి వారు బాధను వ్యక్తం చేశారు. అంటే దానిలో తనకు ఉపయోగపడినటువంటి ఒక నిర్జీవమైన ఇటుకకు కూడా కృతజ్ఞత చూపిస్తూ అది చేసిన సేవను తలుచుకుంటూ బాధపడడం కనిపిస్తుంది. అంటే మానవుడు తనకు ఎవరైనా ఒక సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యక్తిని తలుచుకోవాలి, ఆ వ్యక్తికి ఏదైనా ఆపదొస్తే వెంటనే పరిగెత్తి సహాయం చేయాలి. ఆ వ్యక్తి వెళ్ళిపోతే ఆ వ్యక్తి కోసం దుఃఖపడాలి. ఇది మానవ సహజం, మానవ ధర్మం అది. కాబట్టి ఆ విధంగా మానవుడు కృతజ్ఞతను, ప్రేమను కలిగి ఉంటే అతని మనసు సున్నితమవుతుంది, అతని మనసు పవిత్రమవుతుంది, అతని మనసు వెన్నలా ఉంటుంది. అటువంటి వారి వల్ల ఎవరికీ హాని జరగదు, ఏ ప్రాణికి హాని జరగదు. అలాంటి వ్యక్తిత్వాన్నే శుద్ధ సత్వగుణం అంటారు. ఆ శుద్ధ సత్వగుణాన్ని మనం సంపాదించుకుంటే తప్ప ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన మానసిక స్థితిని వారు మనకు అందజేశారు. సచ్చరిత్రలో ఈ పదం కూడా వినపడుతుంది. కృతజ్ఞత లేనివాడు మానవుడిగా ఉన్నప్పుడు వాడు దేనిని పొందలేడు, ఏమీ సాధించలేడు. కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞత అనేది చాలా గొప్ప విశిష్టమైన లక్షణంగా బాబాగారు చెప్తారు. అలాగే ప్రేమ అనేది గొప్ప విశిష్టమైన లక్షణంగా చెప్తారు. కాబట్టి బాబాగారి ప్రేమ, ఇటుకరాయి మీద ప్రేమ అనేది విశ్వ మానవ ప్రేమ, అణువణువునా నిండిన పరమాత్మతత్వాన్ని ప్రేమించటం అని అంటారు.
ఇటుకరాయిలు కూడా ఆయన ఉన్నాడు కదా. సృష్టిలో ప్రతి ఒక్క అణువులో కూడా పరమాత్మ ఉన్నాడు. కొన్ని మాట్లాడుతున్నాయి, కొన్ని మాట్లాడలేవు, కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలలేవు. కదలకపోయినా అవి మనకు ఏదో రకంగా ఉపయోగపడుతుంటాయి. చూడండి, ఒక ఇంట్లో మనం ఉంటాం, ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఏ భావము లేకుండా వస్తువులను సర్దుకుని వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఆ ఇల్లు తనకు ఇంతకాలం కూడా నీడనిచ్చింది, ఎన్నో సౌకర్యాలనిచ్చింది, ఎంతో ఉపయోగపడిందని ఆ ఇంటిని తలుచుకొని ఆ ఇంటి గోడలకు తాకి ఆ ఇంటికి తల ఉంచి నమస్కరించి వెళ్తారు. ఇది కృతజ్ఞత, ఇది ప్రేమ. ఈ ప్రేమ కృతజ్ఞత లేనివాడు మనిషే కాలేడు. ఇక వాడు మహాత్ముడు ఎలా అవుతాడు? దైవత్వాన్ని ఎలా పొందుతాడు? కాబట్టి సాయినాథుల వారు చేసే ప్రతి చర్యలో కూడా ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన సాధనా మార్గమే మనకు కనిపిస్తుంది. ఆయన ఇటుక రాయిని కూడా ప్రేమించాడు కాబట్టే విశ్వంలో ఉన్న ప్రతి అణువణువును ప్రేమించాడు. జంతువుల్ని ప్రేమించాడు, పక్షుల్ని ప్రేమించాడు. అవి తింటూ ఉన్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలని, ఆ తంబిరేలు డొక్కులో ఉన్న పదార్థాన్ని తాను కూడా కలిసి తిన్నాడు. తాను తింటూ వాటికి పెట్టాడు, అవి తింటూ ఉన్నదాన్ని తాను స్వీకరించాడు. కుక్క కాకలిస్తే నాకు ఆకలిసింది అని బాధపడ్డాడు. కుక్క ఆహారం స్వీకరించి తృప్తి చెందితే తాను తృప్తి చెందాను అని చెప్పాడు. అటువంటి విశ్వమానవ ప్రేమ కలగాలంటే నిర్జీవమైన ఇటుకను కూడా ప్రేమించగలగాలి. ఇది అందులో ఉన్న భావమని నా ఉద్దేశం. సాయిరాం.